ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీర ఇచ్చల్ని నెరవేర్చరు. నీవు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వ్యక్తి అయితే శరీర ఇచ్చలు, ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఒక ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నాను. వెంటనే మా నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఈ ఉదాహరణ. ఐ లైక్ టు టేక్ దట్ ఎగ్జాంపుల్ రైట్ నౌ. ఈ మాట మీకు అర్థమవుతాను సులభంగా. ఆత్మ ద్వారా నడిచేవాడు శరీర ఇచ్చలు నెరవేర్చడం అన్న దానికి సింపుల్ యాజ్ దిస్. ఒక స్త్రీకి కుక్కలంటే చాలా ప్రేమ అంట. అందులో 2 కుక్కలు కొనుక్కుందంట. ఒకటి నల్ల కుక్క, ఇంకొకటి తెల్ల కుక్క. ఆమెకి నల్ల కలర్ అంటే చాలా ఇష్టం అంట. నల్ల కుక్క అంటే ఎక్కువ ఫేవర్, ఎక్కువ ఇష్టం. ఆ నల్ల కుక్క చూసింది, అయ్యో బుజ్జి 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 బుజ్జి, ఎక్కువ ప్యాంపరింగ్. తెల్ల కుక్క ఉందలే. కుక్కలు చూసారా ఎప్పుడైనా యజమాని వస్తే ఎగిరి పడతాయి. నల్ల కుక్కను మాత్రం మంచిగా తీసుకుంటాం, తెల్ల కుక్కను అలా పక్కన వదిలేస్తాం. దాని తర్వాత నల్ల కుక్క మాత్రం మంచి ఆహారం పెడతాం స్టార్ట్ చేసిందట. 2 కుక్క పిల్లలకు వచ్చారు, 2 పాలు మీద ప్రారంభించారు. పాలు మీద ప్రారంభించిన వారు నల్ల కుక్కకు మాత్రం మాంసాహారం, బలమైన ఆహారం పెట్టుకుంటూ వచ్చిందంట. తెల్ల కుక్క మాత్రం కేవలం పాలు ఇచ్చుకుంటూ వచ్చిందంట. నల్ల కుక్కకు కావాల్సిన గ్రూమింగ్ చేస్తాం. బట్ దెన్ ఈ స్త్రీ అదే రీతిగా ఈ నల్ల కుక్కను అధికంగా ప్రేమిస్తూ వచ్చింది, తెల్ల కుక్కను పట్టించుకోలేదు. 2 సంవత్సరం పెరిగాయి. సంవత్సరం అయిన తర్వాత ఈ కుక్కల మధ్య గొడవలు వస్తాయి కదా, ఈ 2 మధ్య గొడవ వచ్చిందంట. ఈ 2 గొడవ వచ్చి 2 మురుగుతున్నాయంటే ఇప్పుడు 2 ఒకదానిపైన ఒకటి పడుతున్నాయి. ఏది గెలుస్తుందో మీరు చెప్పండి. నల్ల కుక్క గెలుస్తుందా, తెల్ల కుక్క గెలుస్తుందా? తిని బలిసిన కుక్క, ఎండిన కుక్క? నల్ల కుక్క గెలిచింది. హియర్ ఇస్ అ ఫ్యాక్ట్. దీంట్లో మనం నేర్చుకోకూడదు. ఒక మెటఫార్ చూపించాను అంతే. మన శరీరం నల్ల కుక్క, మన ఆత్మ తెల్ల కుక్క. ఈరోజు మీలో ఎవరు గెలుస్తున్నారు? ఎందుకంటే సేమ్ యాజ్ దిస్, ప్రతి ఒక్కటి నిద్ర లేచిన వెంటనే ఈ శరీరమే ఏంటంటావు, ఏం చేస్తావు, ఏమి ఇస్తావు, తింటాం, పడుకుంటాం, సుఖిస్తాం, అనుభవిస్తాం, చూసిందల్లా కోరతాం, నచ్చినది వేసుకుంటాం, నచ్చింది కొనుక్కుంటాం, నచ్చింది అనుభవించుకుంటాం. ఇచ్చ సంబంధమైన కార్యాల్లోనే దేహము చక్కగా వెళ్తుంది. ఆత్మకి ఏం పెడతావు? వాక్య ఆహారం ఉందా? ఎంతసేపు వాక్యం చదువుతున్నా పొద్దుట లేచి? ఒక మాట చదువుతారంట, ఆ ప్రామిస్ ఏదైనా వస్తే నోటు, ఆ వాక్యం ఒకటి చదువుకుంటే చాలేమో బ్రతికిపోతాను అనుకుంటున్నారు. తెల్లకొక పాలు వేస్తున్నావు. ప్రార్థన చేస్తున్నావా? ఎంతసేపు? పొద్దులు వేసిన దేవాస్తోత్రం ఇది ఇచ్చా, ఆమెన్. తినేటప్పుడు థ్యాంక్ యూ జీసస్, ఆమెన్.